హాయ్ గైస్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈరోజు కూడా నేను మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. సో మనకి ఇక్కడ గాదిరాజ్ ప్యాలెస్ వైజాగ్లోని ఇక్కడ మనకి డాగ్ షో పెట్టినట్టు అందరికీ తెలిసిన విషయం. సో నేను కూడా విజిట్ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఎలా ఉన్నాయి డాగ్స్, ఏమేమి బ్రీడ్స్ ఉన్నాయని చెప్పి చూద్దాము పదండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. సో ఫస్ట్ అయితే మనం ఎంట్రన్స్ అవ్వగానే సో బయట అయితే మనకి స్టాల్ ఫుడ్స్ అవన్నీ పెట్టారనమాట. రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది. బట్ సో ఫుడ్లో కూడా బిర్యానీస్, నూడిల్స్ ఇలాంటివన్నీ అక్కడ పెట్టారనమాట బయట స్టాల్ దగ్గర. ఫస్ట్ డే కాబట్టి జనాలు కూడా అలాగే వచ్చారనమాట. నాకు తెలిసిన చాలా మందికి అలాగే డాగ్స్ అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఉండేవాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్స్ చేయండి. అండ్ అట్ లాస్ట్ నేనైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. సో 50 రూపీస్ మనం పే చేస్తే ఇలా బ్యాండ్ ఇచ్చి మనం టికెట్ చేస్తే మనకు లోపల ఎంట్రన్స్ ఉంటుంది. సో నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఈ వైట్ పప్పీ డాగ్ని అయితే నేను చూసాను అనమాట. చిన్న బో పెట్టి అది కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వచ్చేసరికి ఇది మొత్తం ఇలా మనకి సెట్ చేశారనమాట. లోపల డాగ్స్కి మనకి గేమ్స్ కానీ ఏదైనా పార్టిసిపేట్ చేయడానికి లోపల డాగ్స్కి అయితే ఇలా పెట్టారు. సో స్టార్టింగ్ అయితే నేను వెళ్ళగానే హస్కీస్ చూశాను. ఫస్ట్ మన హస్కీస్ అయితే స్టార్ట్ చేసాము. ఒకటి హస్కీ పెద్దది ఉంది, ఇంకొకటి హస్కీ చిన్నది ఉంది. అలాగే పమేరియన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను వెళ్ళేటప్పటికైతే నేను ఎక్కువగా పమేరియన్సే చూశాను. బట్ అన్నీ బ్రీడ్స్ అనమాట. అవి 100% బ్రీడ్ పప్పీస్ని అండ్ డాగ్స్ కూడా నేను చూశాను. సో చాలా వెల్ గ్రూమ్డ్ కానీ చాలా నీట్గా వచ్చాయి. ఆల్ ద డాగ్స్, అన్ని డాగ్స్ చాలా గ్రూమ్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా హైజానిక్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కొన్ని వాటితో పిక్స్ తీసుకోగలిగాను, కొన్ని వాటితో నేను తీసుకోలేకపోయాను. అంటే మనకి డాగ్స్ చూడగానే మనకి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ కొంచెం చిన్న భయం కూడా లోపల ఉంటుంది కదా. సో ఆ భయం వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ పప్పీస్ మనకి ఇక్కడ వాకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇది చిన్న బ్లాక్ అండ్ వైట్ పమేరియన్ అనమాట. అండ్ ఇలాంటి డాగ్స్లో వచ్చేసి అయితే పమేరియన్స్లో ఎక్కువ ఉన్నాయి. బ్రౌన్ కలర్ పమేరియన్స్లో అయితే చాలా పమేరియన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అన్ని డాగ్స్ వచ్చేసి ఇయర్స్లోనే ఉన్నాయన్నమాట. మంత్స్ డాగ్స్ అయితే కొన్ని చాలా రేర్ కేసెస్లో ఉన్నాయి. రిమైనింగ్ అన్ని డాగ్స్ 1 year, 2 years, 3 years, 4 years అలా ఉన్నాయి. ఇలాంటివి కాకుండా ఈవెన్ పెద్ద పెద్ద డాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ పప్పీ షో అనగానే చాలామంది నిజంగా చాలా జనాలు వచ్చారనమాట. నేనైతే నిజంగా ఫస్ట్ పప్పీస్ చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకైతే ఆ పప్పీస్ని చూడగానే. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అలా రైట్ అరౌండ్ చూస్తే మనకి స్టాల్స్ అవి కూడా ఉన్నాయి. సో అలాగా నడుచుకొని రైట్ అరౌండ్ వెళ్ళడానికి ఇలాగా స్టాల్స్ అండ్ ఇలా డాగ్స్ కానీ పప్పీస్ కానీ అండ్ అన్ని డాగ్స్ వచ్చేసి చాలా వెల్ ట్రైన్డ్ అనమాట. కంప్లీట్ ట్రైన్డ్ డాగ్స్ మనకు ఉన్నాయి. ఏ డాగ్స్ పట్టుకున్నా సరే మనకి కరడం, షౌటింగ్ అవి ఏం లేవు. అరడం అంటే కొన్ని డాగ్స్ అరిచాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ షీజు పప్పీకి వచ్చాను. షీజు పప్పీ ఆబ్వియస్లీ అదైతే కరదు, చాలా కామ్గా ఉంది. కొన్ని డాగ్స్ చూస్తే మాత్రం చాలా సైలెంట్గా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద డాగ్స్లో కూడా అన్నీ సైలెంట్గానే ఉన్నాయి. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాగ్స్ నేను ఈరోజు అయితే చూసాను అనమాట. అండ్ ఈ పమేరియన్కి వచ్చేసి తను ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి గ్రూమ్ అవుతుంది అనమాట. గ్రూమ్ చేస్తున్నారు నెక్స్ట్ దానికి. సో ఇక్కడ గ్రూమింగ్ అయిపోయిన తర్వాత అలా ముందుకెళ్తే ఇంకో పప్పీని కూడా అలాగ మీట్ అయ్యాయి. మనకి డాగ్ షో అనేది మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అలా ఉంటుంది అనమాట. మధ్యలో లంచ్ బ్రేక్ అనేది అది ఎక్కడైనా కామన్. అండ్ ఇక్కడ ఈ డాగ్ని చూస్తే యాక్చువల్లీ ఈ డాగ్ బ్రీడ్ అనేది నార్మల్. బట్ ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళకి అలాగ దానికి గ్రూమింగ్ చేశారనమాట. ఇక్కడ పాండా డాగ్ని కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా వెల్ గ్రూమ్డ్. యాక్చువల్లీ అది పాండా అయితే కాదు, అది పప్పీనే, అది డాగ్ అనమాట. వాళ్ళు అలాగే దానికి కలర్ వేసి అలా గ్రూమింగ్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళది పెట్ సెంటర్ ఉందన్నమాట. వాళ్ళకి విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. మేము ఇలా పెట్ గ్రూమింగ్ చేస్తాము, హోమ్ సర్వీసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఏ సర్వీసెస్ అయినా కావాలంటే డెఫినెట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఈ పాండా పప్పీస్ అండ్ పక్కన ఉన్న పప్పీ రెండు వాళ్ళు అలాగా రెడీ చేశారనమాట, లైక్ కలర్స్ వేసి. సో అలాగా పాండా ఒకటి అండ్ వేరేది లైక్ టైగర్ టైప్, అలా వాళ్ళు చీతా టైప్ వాళ్ళు అలాగా వాళ్ళకి గ్రూమింగ్ ఇచ్చారనమాట. బట్ అన్నిటి డాగ్స్లో అయితే నాకు ఈ 2 డాగ్స్ కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది. పాండా డాగ్ చూడగానైతే నేను ఫస్ట్ పాండానే అనుకున్నాను, నేను డాగ్ అని అనుకోలేదనమాట. అంత బాగున్నాయి ఈ 2 కూడా. సో అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ హస్కీ ఉంది. పాపం ఇది లాకర్లో పెట్టేసిందని చెప్పి ఇది అరుస్తుంది అనమాట.
ఇంకా 2 హస్కీస్ ఉన్నాయి. ఒకటి పడుకుంది, ఇంకొకటి లోపల ఉంది. ఇంకో హస్కీ వచ్చేసి ఇంకో దగ్గర ఉంది. యాక్చువల్లీ నేను మెయిన్ గోల్డెన్ రిట్రీవర్కి హస్కీని మీట్ అవుదామని చెప్పి వెళ్ళాను అనమాట. బట్ ఈ రెండే నాకు అవ్వలేదు. సో నేను వెళ్ళేటప్పటికి మళ్ళీ వాళ్ళు స్టాల్స్కి ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. సో నేను చూసుకోలేకపోయాను. సో అందుకే వెళ్ళలేదు. అండ్ తర్వాత మళ్ళీ వచ్చేసి రిమైనింగ్ కొన్ని డాగ్స్తో పప్పీస్తో అయితే ఫొటోస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, సో డాగ్స్ని ఎలాగ వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు. సో అలా డాగ్స్కి వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు అనమాట. ఇలాగ జర్మన్ షెపర్డ్ కానీ ఈ జర్మన్ షెపర్డ్ అయితే చాలా యాక్టివ్గా ఉంది. చాలా అంటే చాలా, ఇంకా మామూలుగా గెంతట్లేదు. ఇది మాత్రం ఆ మధ్యలో ఉన్న వైట్ పప్పీ మాత్రం ఫుల్ లేజీ, ఇప్పుడు నడాలా అనిపించేటట్టుగా నడుస్తుంది అనమాట. బట్ ఈ జర్మన్ షెపర్డ్ మాత్రం చాలా యాక్టివ్, చాలా అంటే చాలా యాక్టివ్ అనమాట. చాలా బాగా ఆడుతుంది కూడా. అండ్ రిమైనింగ్ డాగ్స్ కూడా హస్కీస్లో కూడా అండ్ గోల్డెన్ రిట్రీవర్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి డాగ్స్ అయితే. ఏది అంత నార్మల్గా కానీ లేజీగా అయితే ఏం లేవు. బట్ అన్నీ అయితే నిజంగా చాలా యాక్టివ్గా ఆడే కూడా అన్ని డాగ్స్కి వచ్చేసి. కొన్ని డాగ్స్ వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోయినా సరే వాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ విజిట్ చేశారనమాట, లైక్ డాగ్ షో దగ్గరికి. అవి కూడా కొన్ని పప్పీస్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఈవెన్ పార్టిసిపేట్ అని కాకుండా నార్మల్ కూడా ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకుంటే డాగ్స్ని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. సో నో ఇష్యూస్. అండ్ లాస్ట్లో నేను ఇక్కడ సైడ్కి మొత్తం స్టాల్స్ అన్నీ తిరిగేసి వచ్చేటప్పటికి నాకు ఇష్టం, నా ఫేవరెట్ అయిన నా గోల్డెన్ రిట్రీవర్ అనేది ఫుల్ యాక్టివ్తో జంప్ చేస్తూ ఉందన్నమాట. సో నేను ఇంకా అక్కడే ఉండిపోయి ఆ డాగ్ని అలా చూస్తూ ఉన్నాను. చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. లైక్ అన్ని డాగ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి సీరియస్లీ. సో అన్నీ బాగా ఆడాయి. అండ్ అన్నీ కూడా ప్రైజెస్కి అయితే ఆల్ డాగ్స్కి ప్రైజెస్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ పమేరియన్ ఏమొచ్చి ఫుల్గా రెడీ అయ్యి గ్రూమ్ అయ్యి రెడీగా ఉందన్నమాట పార్టిసిపేట్ చేయడానికి. సో మేము ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి మేమైతే తనకి చెప్పేసి మేము ఇటువైపు వచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా జర్మన్ షెపర్డ్ డాగ్స్. ఇదైతే కంప్లీట్ బ్లాక్ అనమాట, అది వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్. అండ్ ఇది ఇంకొక డాగ్. ఇవి జర్మన్ షెపర్డ్లో అయితే బ్లాక్, ఈ ఫుల్ బ్లాక్ చూడడం అనేది నేను చాలా రేర్ కేసెస్లోనే నేను చూసేదాన్ని. అండ్ ఈ డాగ్ చూసారా, నాకు ఏంట్రా బాబు పనిష్మెంట్, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి పాపం చాలా ఆతృతతో వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో మ్యాక్స్ వన్స్ డాగ్స్ పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అలా కొంచెం రెస్ట్ తీసుకుంటారనమాట. సో రైట్ అరౌండ్ మనం చూసుకున్నట్టయితే ఇలా స్టాల్స్ అయితే మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఎవరైతే డాగ్స్ తీసుకుని వచ్చారో వాళ్ళకి స్టాల్స్ ఇచ్చి, అండ్ కొన్ని షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి లైక్ పెట్ ఫుడ్ కానీ. సో అలా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మధ్యలో మనకి బోర్డర్ అయితే లైక్ ఇలాగా ఉంటుంది. సో లోపల అయితే అక్కడ పార్టిసిపేట్ చేస్తే అన్ని డాగ్స్ కూడా లైక్ వాకింగ్ అయినా ఇంక వేరే యాక్టివిటీస్ అయినా సరే వాళ్ళు లోపల అయితే చేస్తారు మొత్తం స్టాల్స్ తోటి. అండ్ సెంటర్లో అయితే ఇలా ఉంటుంది మొత్తం. ఆ గాదిరాజ్ ప్యాలెస్లో అయితే కంప్లీట్గా మనకి ఇలా సెట్ చేశారనమాట. చూడడానికి నిజంగా చాలా బాగున్నాయి. అండ్ ఎక్కడెక్కడ నుంచో డాగ్స్ తీసుకొని రావడం అదంతా నిజంగా చాలా బాగుంది. ఇట్లా వచ్చేసరికి నేను ఈ పమేరియన్ డాగ్ని అయితే చూసాను అనమాట. ఇది ఆల్రెడీ 2 అవార్డ్స్ని అయితే తీసుకున్నారు. అండ్ ఈసారి పార్టిసిపేట్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో వాళ్ళకి నిన్ననే తెలిసిందని చెప్పడం వల్ల టైం అయిపోయింది. సో దానివల్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవ్వలేదు. బట్ ఓ సో క్యూట్ బాయ్స్. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసి మస్తుగా ఆడి నేనైతే రిటర్న్ అవుతున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇన్కేస్ విజిట్ చేయడానికి ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. సో మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.